హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఈరోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటండి? ఏంటి? ఇడ్లీయా? ఓ, లేదా మీ ఇంట్లో దోశ. సో రెగ్యులర్గా ఇవన్నీ నేను వినే ఆన్సర్స్ అండి. ఇడ్లీ, పూరి, దోశ ఇవే రెగ్యులర్గా వింటుంటాం. జనరల్గా మార్నింగ్ లేచేసరికి మనం ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ టైం ఉండదు. హడావిల్లో యాజ్ ఇట్ ఈస్ రెగ్యులర్ మెనూని ఫాలో అయిపోతూ ఉంటాం కదా. సో ఇంత టెన్షన్ పడే మీకు నేను వచ్చి చక్కగా డిఫరెంట్ రెసిపీస్ చెప్దామని, రెసిపీస్ ఎలాగో రోజు చెప్తున్నాను కాబట్టి మీరు ఏ మాత్రం టెన్షన్ పడకుండా చక్కగా నన్ను ఫాలో అయిపోతే చాలు. సో ఈ రోజు నేను మాత్రం కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. రెగ్యులర్ గా మనం చేసుకునే ఐటమ్ నే కొంచెం డిఫరెంట్ గా ఇంకా ఎలా చేసుకోవచ్చు అన్నదాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను, అది కూడా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లో. సో ఏంటి ఐటమ్ అని ఆలోచిస్తున్నారు కదా? ఎస్, ఇంకే మాత్రం లేట్ చేయకుండా చెప్పేస్తున్నాను. ఈ రోజు నేను చేయబోయే ఫస్ట్ ఐటమ్ క్యూనా పరాఠా. సో పరాఠా జనరల్ గా మనం మధ్యాహ్నం తీసుకుంటూ ఉంటాం, కానీ క్యూనా పరాఠా ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ కింద కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. క్యూనా పరాటాని స్టార్ట్ చేసేద్దాం. సో మీరు ఆలోచిస్తూ ఉన్నారు కదా, క్యూనా ఏంటి, పరాటా ఏంటి, అసలు కాంబినేషన్ ఉందా? జనరల్గా ఓన్లీ క్యూనాతోనే మనం రైస్ చేసుకొని తింటూ ఉంటాం అండ్ పరాటా వేరే. సో ఈ రెండింటికి అసలు కాంబినేషన్ ఉందా అని ఆలోచిస్తున్నారు కదా. అసలు ఇంకేం మాత్రం ఆలోచించద్దు, చక్కగా ఈజీగా సింపుల్గా నేను ప్రాసెస్ చెప్తాను కదా, దాన్ని ఫాలో అయిపోండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేద్దాం. అండ్ తర్వాత ఇందులో నెయ్యి వేసుకుందాం. సో పరాటాస్ మనం నెయ్యితో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంటే నెయ్యి పరాటా రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నెయ్యి లేదా బటర్ రెండు చాలా బాగుంటాయి. సో నెయ్యి కొంచెం కరగాలి మనకి. సో నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో జీలకర్ర, తర్వాత వెల్లుల్లి. సో పరాటా చేసుకుంటున్నాం కాబట్టి వెల్లుల్లి ఇలా డైరెక్ట్ గా వేయలేము, జస్ట్ వెల్లుల్లి తురిమేసుకుందాం. ఓకే, ఈ రెండు కొంచెం లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. సో అల్లం ముక్కలు కూడా చిన్నగా చాప్ చేసి ఉండాలి. అండ్ తర్వాత పాలకూర. సో ఇవన్నీ కూడా వేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. సో పాలకూర మనకి కొంచెం వేగాలి. అండ్ చూసారా, మన క్యూనా అంటే ఓన్లీ క్యూనా తీసుకోలేదు, ఇందులోకి కాంబినేషన్ గా పాలకూరని కూడా తీసుకుంటున్నాను. జనరల్ గా పరాటాస్ లో మీరు ఆకుకూరలన్నీ వేస్తుంటారు, పాలకూర పరాటా కానీ ఇలా ఆకుకూరలతో పరాటాలు చేస్తూ ఉంటారు. కానీ ఓన్లీ ప్లెయిన్ గా కాకుండా, అంటే ప్లెయిన్ ఆకుకూర కాకుండా క్యూనా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో పాలకూర లైట్ గా అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించిన క్యూనాని మిక్స్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ క్యూనాని ఉడికించి పెట్టుకున్నాను, దాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం ఉప్పు కూడా వేసేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో, మొత్తం అంతా కూడా మనకి బాగా మిక్స్ అయ్యి ఫ్రై అయిపోయింది. సాఫ్ట్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని పరాటా పిండి ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఈ బౌల్లో గోధుమ పిండి అండ్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ క్యూనా మిశ్రమం కూడా వేసేసుకుందాం. సో ఇది కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. అండ్
అండ్ జనరల్గా పరాటా అంటేనే మనకి కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా, అండ్ ఇందులో క్యూనా యాడ్ చేసాం అంటే ఇంకొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మీరు తీసుకునే ఫుడ్ కంటే కూడా కొంచెం తక్కువ తీసుకోండి. అంటే జనరల్గా ఈ పుల్కా ఇవన్నీ ఏంటి ఒక 3 or 4 తీసుకుంటూ ఉంటారు, కానీ ఇది మనం ఒక్క పరాటా లేదా మాక్సిమం 2 పరాటా అయితే చాలు, సరిపోతుంది. కడుపు నిండుగా ఉంటుంది అండ్ మంచి హెల్దీ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఓకే, సో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పరాటా పిండిలో కలుపుకోవాలి. సో దీన్ని నేను పరాటా పిండిలా కలిపి పెట్టుకుంటాను అండ్ పాన్ కూడా పెట్టి వేడి చేసుకుంటాను. సో పరాటా పిండి చక్కగా కలిపి పెట్టేసుకున్నాను, పాన్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మిగిలిందల్లా చక్కగా పరాటాలని ఒత్తుకొని వేడివేడిగా కాల్చుకోవడమే. ఓకే, సో ఫస్ట్ కొంచెం పిండి వేసుకుందాం. ఓకే, సో జనరల్గా మనం మొత్తం అన్ని ఇందులో మిక్స్ చేసేయచ్చు, లేదా కొంతమంది ఏం చేస్తారంటే స్టఫింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ మార్నింగ్ టైం మళ్ళీ స్టఫింగ్ పెట్టి ఇవన్నీ చేయడం అంటే కొంచెం ప్రాసెస్ కాబట్టి అన్ని మనం ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో పరాటాను వత్తేసుకుందాం. ఓకే, సో పరాటాస్ని మనం నెయ్యితో కాల్చుకుందాం. జనరల్గా పరాటాస్ నెయ్యి బట్టర్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో నెయ్యి కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఇంతకు ముందు చెప్పా కదా, మరి ఎక్కువ కాకుండా మీరు ఒక జస్ట్ 1 or 2 పరాటాస్ అయితే సరిపోతుంది. సో పైనుంచి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాం. సో నెయ్యి చక్కగా అప్లై చేసుకున్నాం. జనరల్గా మనం పిల్లలకి మార్నింగ్ టైం రోల్స్ పెడుతూ ఉంటాం, అంటే బ్రెడ్ రోల్స్ అదేదైనా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కింద పెడుతూ ఉంటాం. కానీ జనరల్గా ఈ బ్రెడ్ రెగ్యులర్గా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలాగే పరాటా చేసుకొని దీంట్లో కూడా మనం జామ్ కానీ తేనె కానీ వేసి చక్కగా రోల్స్ చేసి పిల్లల బాక్స్లో పెట్టేశారనుకోండి, ఖాళీ చేసేస్తారు అండ్ మీకు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అండ్ మధ్యాహ్నంకి సేమ్ పరాటా అనుకోండి, కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటే బాగుంటుంది. సో ఇలాగ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది సేమ్ పరాటాతో, అండ్ మధ్యాహ్నం లంచ్ కూడా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకే, సో ఇది రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకుంటాను. సో పరాటా చూసారా, రెండు వైపులా కూడా చక్కగా కాలింది. సో ఆఫ్ చేసేసుకొని ఈ పరాటాని చక్కగా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే, వేడి వేడి పరాటాని పైన కొంచెం అలా నెయ్యి వేసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, వేడి వేడిగా క్యూనా పరాటా అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తామా అని ఉంది, కానీ దానికంటే ముందు క్యూనా పరాటాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. క్యూనా పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి తురుము 1 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, క్యూనా 1 కప్పు, పాలకూర 1 కప్పు. క్యూనా పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి తురుము, అల్లం ముక్కలు, పాలకూర వేసి కొంచెం వేగాక ఉడికించుకున్న క్యూనా, ఉప్పు వేసి మరికొంతసేపు వేయించుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, క్యూనా మిశ్రమం వేసి సరిపడా నీళ్లు పోసుకొని పరాటా పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత పరాటా పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని పరాటాల్లో ఒత్తుకొని పాన్ పై నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే క్యూనా పరాటా రెడీ. క్యూనా పరాటా కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా టేస్టీగా ఉంది, నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అండ్ క్యూనా వేసాం కదా,
సో చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. అండ్ అందులో పాలకూర ఇవన్నీ కూడా మిక్స్ చేసాం కదా, అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యి పరాటా చాలా 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 టేస్టీగా ఉంది. యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఇలా తినేయచ్చు, జస్ట్ రోల్ చేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ ఈ పరాటాలోకి ఇంకా అదిరిపోయే కాంబినేషన్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. సో నెక్స్ట్ చేయబోయే రెసిపీ ఏంటంటే నేను కొబ్బరి పాలు చిలకడదుంప కర్రీ. సో దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మీరు మిస్ అవ్వకుండా ప్రాసెస్ ని ఫాలో అయిపోండి. కొబ్బరి పాల చిలకడదుంప కర్రీని స్టార్ట్ చేసేద్దాం. సో ఇంతకు ముందు కూడా చూసారు, పరాటా ఏంటి క్యూనా ఏంటి అనుకున్నారు, కానీ టేస్టీ పరాటా రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు కూడా కొబ్బరి పాలు ఏంటి చిలకడదుంప ఏంటి కాంబినేషన్ ఏంటి అని ఏ మాత్రం ఆలోచించకుండా చక్కగా ప్రాసెస్ ఫాలో అయ్యారనుకోండి, ఒక మంచి టేస్టీ డిష్ ని నేర్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి, యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం అండ్ ఆయిల్ వేసుకుందాం. సో నూనె వేడయ్యే లోపు మనం వెల్లుల్ని జస్ట్ బ్రష్ చేసుకుందాం. ఓకే, సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకుని, వెల్లుల్లి ఉల్లిపాయలు రెండు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుందాం. అండ్ ఈ స్వీట్ పొటాటో అన్నది సీజనల్ వెజిటబుల్ అనమాట. మనకి అన్ని సీజన్స్ లో స్వీట్ పొటాటో దొరకదు. జనరల్ గా దుంపకూరలు అన్ని కూడా మాక్సిమం పొటాటో అనేది త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతుంది అనమాట. కానీ చిలకడ దుంప లేదా కంద ఇవన్నీ ఉంటాయి కదా, అవి కొన్ని సీజన్స్ లోనే అవైలబుల్ ఉంటాయి. సో అవి ఆ సీజన్ లోనే మనం వీటితో డిష్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఆ టేస్ట్ కోసం ఆగాలి. కాబట్టి మాక్సిమం వీలైనంత వరకు సీజనల్ ఫుడ్స్ తీసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు ఈ చలికాలంలో మనకి చిలకడ దుంప ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఒకరోజు స్వీట్ అని, ఒకరోజు హల్వా అని, ఒకరోజు ఇలా కర్రీ అని, అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. సో మనకి ఆనియన్స్ వెల్లుల్లి రెండు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. ఒక్కసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. సో అల్లం ముక్కలు కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం చిలకడ దుంప ముక్కల్ని వేసుకుందాం. అండ్ కొంతమంది ఈ చిలకడ దుంపని పచ్చిగా కూడా తింటారు, చాలా బాగుంటుంది పచ్చిగా కూడా. సో ఒక్కసారి జస్ట్ కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత లైట్గా వాటర్ పోద్దాం, ఎందుకంటే ఇది మనకు కొంచెం కుక్ అవ్వాలి కదా. ఒకవేళ అసలు పచ్చిగా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మీరేం చేస్తారంటే చిలకడ దుంపని బాయిల్ చేసుకొని ఆ తర్వాత ముక్కలు ఇందులో వేసుకోవచ్చు. లేదా ఇలా తింటేనే బాగుంటుంది అన్నప్పుడు మనకి హాఫ్ కుక్ అయినా కూడా తింటున్నప్పుడు లైట్గా క్రిస్పీగా ఉంటుంది అండ్ కొంచెం ఉడికినా కూడా సరిపోతుంది చిలకడ దుంప అనేది. సో ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టు కంప్లీట్గా బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా హాఫ్ కుక్ చేసుకోవచ్చు, లేదా ఇలా మనం కుక్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, వాటర్ వేసుకున్నాం కదా. సో ఇది మనకి కొంచెం సేపు ఉడకాలి కాబట్టి మూత పెట్టేసుకున్నాం. జస్ట్ లైట్గా ఉడికితే సరిపోతుంది. సో చూద్దాం చిలకడ దుంప ఉడికిందో లేదో. ఎస్, ఓకే, చక్కగా ఉడికిపోయింది. మనకి వాటర్ అంతా కూడా ఆవిరైపోవాలి. సో ఇది మొత్తం కూడా ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో మనం మెంతికూర వేసుకుందాం. కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం వేసుకోండి, సరిపోతుంది. మెంతికూర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒకవేళ ఇలా పచ్చిగా ఇష్టం లేదు అనుకుంటే లైట్గా మీరు ఆనియన్స్ అది ఫ్రై చేసేటప్పుడే మెంతికూర కూడా ఫ్రై చేసుకోండి.
కానీ లైట్గా మనకి మేతి ఫ్లేవర్ తెలియాలి అనుకుంటే ఇలా పచ్చిగా వేస్తే చాలా బాగుంటుంది ఈ కర్రీకి. సో మెంతి కూర కూడా వేసుకుని ఒక్కసారి జస్ట్ కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం కర్రీ మసాలా వేసుకుందాం. తర్వాత ఉప్పు, అండ్ చిల్లీ ఫ్లేక్స్. సో ఇందులో మనం కారం యూజ్ చేయట్లేదు, ఇంకా ఓన్లీ కర్రీ మసాలా అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాం. మిరియాల పొడి కూడా కొంచెం లైట్గా వేసుకుందాం. ఓకే, ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. సో అన్నీ కూడా చక్కగా ఉడికే, అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాయి. అండ్ ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే కొబ్బరి పాలని యాడ్ చేసేసుకుందాం. సో మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు కొబ్బరి పాలని యాడ్ చేసుకోండి. జనరల్గా ఈ కర్రీ కొంచెం దగ్గరగా ఉంటేనే, థిక్గా ఉంటేనే చాలా బాగుంటుంది. ముఖ్యంగా పరాటాస్లో తింటాం కాబట్టి కర్రీ థిక్గానే ఉండాలి. సో కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడేదాకా కలుపుకొని ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ముఖ్యంగా కొబ్బరి పాలు యాడ్ చేయడం వల్ల ఒక కమ్మని టేస్ట్ ఉంటుంది అనమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో మొత్తానికి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో ఇది మనకి పుల్కాస్, ఆల్ టైప్ ఆఫ్ పరాటాస్ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇలా డైరెక్ట్గా కాకుండా సర్వ్ చేసుకునే ముందు కొంచెం దీనిపైన మనం నిమ్మరసం చల్లుకుందాం. దీనిపైన కొంచెం నిమ్మరసం చల్లుకొని అలాగే గుమ్మడి గింజలు కూడా వేసుకోవాలి. సో సర్వ్ చేసే ముందు నిమ్మరసం, గుమ్మడి గింజలు ఈ రెండు వేసుకొని ఇలా సర్వ్ చేసేసుకుంటే కొబ్బరి పాలు చిలకడ దుంప కర్రీ రెడీ అయిపోయినట్టే. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. కొబ్బరి పాలు చిలకడ దుంప కర్రీకి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంప 1 కప్పు, నూనె 3 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 3, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, మెంతికూర 1 కప్పు, కర్రీ పౌడర్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, గుమ్మడి గింజలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్. కొబ్బరి పాల చిలకడ దుంప కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం వేసి కొంచెం వేగాక చిలకడ దుంప ముక్కలు వేసి కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మెంతికూర వేసి ఒకసారి కలుపుకొని కర్రీ మసాలా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి మరొకసారి కలుపుకొని కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నిమ్మరసం జల్లుకొని గుమ్మడి గింజలు జల్లుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాలు చిలకడ దుంపల కర్రీ రెడీ. కొబ్బరి పాలు చిలకడ దుంప కర్రీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఇలా డైరెక్ట్ గా టేస్ట్ చేసే కంటే ఇంతకు ముందు మనం చేసి పెట్టుకున్నాం కదా కాంబినేషన్ పరాటా, దాంతో టేస్ట్ చేద్దాం. చాలా 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 మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ కర్రీ విషయానికి వస్తే మనం కొబ్బరి పాలు యాడ్ చేసాం కాబట్టి చక్కగా కమ్మగా ఉంది. చిలకడ దుంప కూడా చక్కగా ఉడికింది.
అండ్ తింటున్నప్పుడు పైన మనం నిమ్మరసం జల్లాం కదా, సో కొంచెం పుల్లగా ఉంది, దాంతోపాటు మిరియాల ఘాటు తెలుస్తుంది, మెంతి కూర టేస్ట్ కూడా తెలుస్తుంది అనమాట. సో అన్ని ఫ్లేవర్స్ కూడా చక్కగా కుదిరే కాంబినేషన్ అయితే చాలా బాగుంది. పరాటా అండ్ కర్రీ రెండు అదిరిపోయాయి. సో మీరు కూడా డెఫినెట్ గా ఈ టేస్ట్ ని ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. సో చూసారు కదా, ఈ రోజు మీకోసం 2 టేస్ట్ డిషెస్ ని చేసి చూపించాను. నేనైతే చక్కగా టేస్ట్ చేశాను, మరి మీరు కూడా నేర్చుకున్నారు కదా. ఒకవేళ చూడలేదు, నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే జస్ట్ లాగిన్ టు www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ వీటితో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్ట్ డిషెస్ ని నేర్చుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్ట్ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.